రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదని ఎర్రబెల్లి అన్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులే దోచుకోవాలని రేవంత్ చూస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవుల కోసం 32 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారని, ఎవరికిచ్చినా మిగతా వారు బయటకు వస్తారని, అందుకే మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 10 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నాయని, మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఛాలెంజ్ చేశారు. బ్రోకర్ ఉంటాం చూసినా సమస్య చెప్తారు కదా పంచాయతీ చెప్పేటప్పుడు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు చెప్పే ముచ్చట ఇట్లాంటి సంబరం అనిపిస్తుంది. అబద్ధాలు నిజం చెప్తారు, నిజం అబద్ధంగా చెప్తారు. వాళ్ళు ఎటు పైసలు ఇస్తానే అసలు ఊళ్ళో ఉంటారు తరాలు. దొంగతనం చేసినా చేయలేదు అని కూడా వాదిస్తారు, వాళ్ళు మంచిగా వాదిస్తారు. రేవంత్ రెడ్డి అంతకంటే మిచ్చినోడు కాలాంతరం అసలు చేత బోకర్ మాటలతో అబద్ధ మాటలతో ముఖ్యమంత్రి నాకు కూడా తెలుసు ఇది ఉండేదే పోయేదే ఉన్న రోజులు తలుచుకోవాలి. వాళ్ళకి గెలవదా 32 మంది ఎమ్మెల్యేలు పోటీ పడతారు, 45కే ఇస్తారు. అది 45కి ఇస్తే నువ్వు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకమవుతారని ఆపుతాం. ఎప్పుడు పడిపోతుందో తెలియదు ప్రభుత్వం. లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతాం? సర్వేలో తేదీ ఒక 10 కాన్స్టిట్యూన్సీల స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉంది కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంటారు. ఈ ఎన్నికలు పెడితే మళ్ళా డౌన్ అయితే వారికి భయంతో ఎన్నికలు ఆపుతారు. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి, మీ బిజినెస్ అప్పుడు బయటకు వస్తారని నమ్ముక పెట్టు. నువ్వు గెలిస్తే అప్పుడు మేము దేనికంటే పెట్టలేదు. గ్రామ పంచాయతీ స్థాయి సర్పంచ్ బిల్లులు రాదు, మెయింటెనెన్స్ లేదు, గ్రామాలన్నీ అధ్వానంగా తయారైంది.